జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. మన గోదమ్మ ఇవాళ 11వ పాసుర వైభవాన్ని అనుగ్రహించారు. కత్తుక్కరవై కణంగళ్ పలకరందు செத்தார் திரளழிய சென்னு செருச்செய்யும் குத்தமொன்னில்லாத கோவலர்தம் பொற்கொடியே புத்தரவல்குல் புனமயிலே பூதராய் சுத்தத்து தோழிமாரெல்லாரும் வந்து நின் முத்தம் புகுந்து முகில் வண்ணன் பேர் பாடா சித்தாதே பேசாதே செல்வப் பெண்டாட்டி నీ ఎత్తుకురంగం పొరులేలో రెంబావాయ్. మన గోదమ్మ 6వ పాసురం నుంచి 15వ పాసురం వరకు 10 పాసురాలలో గోపికలను మేల్కొలుపుతున్నారు. ఒక్కొక్క పాసురంలో ఆ గోపిక యొక్క వైభవాన్ని అనుగ్రహిస్తున్నారు మన గోదమ్మ. 11వ పాసురంలో గోపికను కోవలర్దం పొర్కొడియే, గొల్ల కులానికే బంగారు తీగ వంటిదానా అని కీర్తిస్తున్నారు. పుత్తరవల్గుల్ పునమయిలే, అందమైన అవయవ సౌందర్యం కలిగిన దానా, సముదాయ శోభ కలిగిన దానా అని కీర్తిస్తున్నారు మన గోదమ్మ గారు. అంటే గోపిక సౌందర్యాన్ని వర్ణిస్తున్నారు అంటే జ్ఞాన, భక్తి, వైరాగ్యం. వైరాగ్యము అంటే నడుము అంటే వైరాగ్యం. అదేవిధంగా హృదయము, వక్షస్థలము అంటే జ్ఞానం, భక్తి. నేత్రాలు అంటే జ్ఞానానికి సూచకం, హృదయము అంటే భక్తికి సూచకం, నడుము అంటే వైరాగ్యానికి సూచకం. కనుక సామాన్యమైన సౌందర్యాన్ని చెప్పట్ల మన గోదమ్మ జ్ఞానభక్తి వైరాగ్యాల గురించి చెప్తున్నారు గోదాదేవి. ఏ గోపికను వర్ణించినా జ్ఞాన, భక్తి, వైరాగ్యాల గురించి అనుగ్రహించారు మన గోదమ్మ గారు. ఇక ఇవాల్టి గోపిక సంపద ఎటువంటిది అంటే ఎంత గొప్ప వర్ణంలో అవతరించింది అంటే గొల్ల వర్ణంలో అవతరించింది. అంటే వర్ణము చాలా గొప్పది, సంపద చాలా ఎక్కువ కలిగిన గోపిక, సౌందర్యము ఎక్కువగా కలిగిన గోపికను మేలుకొలుపుతున్నారు మన గోదమ్మ గారు. అలాగే మనకు పూర్వాచారులలో 3 మతాలు లేనివారు, ధనమదం, విద్యామదం, కులమదం. మొజియే కడక్కం పెరుంపుగజాన్ వంజముక్కురుంబాం కుజియే కడక్కం. ఉయరంద వర్ణం అంటే బ్రాహ్మణ వర్ణంలో అవతరించిన కొంచెం కూడా అహంకారం లేనివారు, ఎంత సంపద ఉన్నా కొంచెం కూడా అహంకారం లేనివారు, ఎంతో అపారమైన జ్ఞానము ఉన్నా కూడా కొంచెం కూడా అహంకారం లేనివారు. అలాంటి గోపికట ఇవాల్టి గోపిక. ఇక సంపద వర్ణిస్తున్నారు మన గోదమ్మ. కత్తు కరవై కణంగల్ పలకరందు. ఇవాళ గోపిక సంపద ఏమిటి అంటే గోవులే సంపద. కరవై పశువులు. ఎన్ని గోవులు? 1, 2, 3, 100, 1000, 10,000, 1,00,000 గోవులను లెక్క పెట్టలేము. కణంగల్ పల అంటే గోపుల యొక్క సమూహాలని కూడా లెక్క పెట్టలేమట ఇవాళ గోపిక గారి సంపద. అలాగే పెరుమాళ్ళ యొక్క కళ్యాణ గుణాలు ఎలా అయితే లెక్క పెట్టలేమో, పెరుమాళ్ళ యొక్క ఆభరణాలు ఎలా అయితే లెక్క పెట్టలేమో, పెరుమాళ్ళ యొక్క అవతారాలు ఎలా అయితే లెక్క పెట్టలేమో, దశరథ చక్రవర్తి గారి రథాలు ఎలా అయితే లెక్క పెట్టలేమో, అలా ఇవాల్టి గోపిక యొక్క గోవుల సమూహాలని లెక్క పెట్టలేము. కత్తు కరవై. ఇంకా గోవులు ఎలా ఉన్నాయి అంటే ఒక గోవు ఎన్ని దూడలను ఈనినా యవ్వనంగా ఉన్నాయట. ఇంత యవ్వనం గోవులకి ఎలా వచ్చింది అంటే నిత్యసూరుల స్పర్శ చేత, వైకుంఠనాథుడి స్పర్శ చేత నిత్యసూరులు ఎలా అయితే 25 సంవత్సరాలు యవ్వనంగా ఉన్నారో, 60,000 సంవత్సరాలు కలిగిన దశరథ చక్రవర్తి రామ సౌందర్యాన్ని సేవించగా ఎలా అయితే యవ్వనం కలిగిన వాడైనాడో, అలాగే కృష్ణస్వామి స్పర్శ వల్ల ఎన్ని దూడలను ఈనిన గోవులు కూడా యవ్వనంగా ఉన్నాయి. అటువంటి గోవుల సమూహాలను కరంద్, పితికేవాడట పాలు ఇవాల్టి గోపిక యొక్క తండ్రి గారు. పోనీ పక్కన ఒక 10 మంది ఎవరైనా ఉంటారా? ఇన్ని గోవులను పాలు పితకాలి అంటే ఎంత కష్టము. అందులో ఈ గోవులు కృష్ణయ్య స్పర్శ చేత ఒక్కొక్క గోవు 4,000 లీటర్లు ఇస్తుందట పాలుని. అలా ఇన్ని గోవుల సమూహాలు కలిగిన ప్రతి గోవు దగ్గరకు వెళ్ళి 3 పొద్దుల పాలను పితికేవాడట గోపకుడు. అంత కర్మ అనుష్ఠానాన్ని ఆచరించేవాడు ఇవాల్టి గోపిక యొక్క తండ్రి గారు. కనుక ఎవరెవరు కర్మను వాళ్ళు ఖచ్చితంగా అనుభవించి తీరవలసిందే. కర్మ అంటే ఇక్కడ పని, అంటే స్త్రీలు వాళ్ళ పనులను వాళ్ళు చేయాలి, పురుషులు వాళ్ళ పనులు వాళ్ళు చేయాలి, పిల్లలు వాళ్ళ పనులు వాళ్ళు చేయాలి. కనుక ప్రతి జీవాత్మ
వాళ్ళ కర్మ అనుష్ఠానాన్ని ఆచరించే తీరాలి అని కృష్ణ పరమాత్మ భగవద్గీతలో అనుగ్రహించినట్లుగా ఈ గోపకుడు కూడా చక్కటి కర్మ అనుష్ఠానాన్ని ఆచరిస్తున్నాడు. ఇంకా ఎటువంటి గోపకుడు అంటే కేవలం పాలు పితకడం వరకేనా? కాదు కాదు, మంచి పరాక్రమం కలిగినవాడు. ఎంత పరాక్రమము అంటే సెత్తార్ తిరలజియ సెన్ను సెరు చెయ్యం. సెత్తార్ అంటే శత్రువులు, తిరలజియ ఆ శత్రువుల యొక్క బలము నశించేట్టుగా, అంటే శత్రువుల బలాన్ని నశింపచేసేటట్లుగా సెన్ను వెళ్ళి, ఎక్కడకు వెళ్ళి? శత్రువులు వీళ్ళ దగ్గరకు వచ్చేంత వరకు ఎదురు చూడటం కాదు గోపకులు, శత్రువులు ఉండే ప్రదేశానికే గోపకులు వెళ్ళి వాళ్ళ యొక్క పరాక్రమాన్ని ఓడించి వాళ్ళ బలాన్ని పోగొట్టి యుద్ధము చేసేంత పరాక్రమము కలిగిన గోపిక యొక్క తండ్రి గారిని కీర్తిస్తోంది మన గోదమ్మ. అంత పరాక్రమం కలిగిన గోపకుడట. అలా ఎవరు వెళ్ళారు అంటే శత్రువుల దగ్గరకే మన రామచంద్రుడు. కిష్కింద నుంచి తిరుక్కురుంగుడి, అక్కడ నుంచి సముద్రకరై, సముద్రం వారధి కట్టి లంకకు ప్రవేశం, లంకలో వారం రోజులు ఉండి రావణాసుడితో యుద్ధము చేసి రావణాసుడిని సంహరించాడు. అంటే రావణాసుడు ఉండే లంకకే వెళ్ళి మన రామచంద్రుడు వెళ్ళి ఎలా అయితే యుద్ధము చేసి రావణాసుడిని సంహరించాడో, అలాగే ఉదాహరణ అంగదుడు వెళ్ళినాడు, రామ వైభవాన్ని చెప్పి రావణాసుడికే ఉపదేశం చేసినవాడు. అదేవిధంగా హనుమత్ స్వామి లంకకు వెళ్ళి రావణాసుడికే ఉపదేశం చేసినవారు. అలా రామచంద్రుడికి ఎలా అయితే పరాక్రమముతో లంకకు వెళ్ళి రావణాసుని సంహరించాడో, అలాగే ఈ గోపకుడు కూడా శత్రువులు ఉండే ప్రదేశానికే వెళ్ళి శత్రువుల్ని సంహరించేంత భుజ బల పరాక్రమం కలిగిన గోపకుడు చెల్లెలా అంటున్నారు మన గోదమ్మ. ఇంతకీ గోపకులకి శత్రువులు ఎవరుంటారు? కృష్ణయ్యను ఎవరైతే శత్రువుగా భావించారో వారే గోపకుల శత్రువు. కుత్తమొన్నిల్లాదా, కుత్తమిల్లాదా, కుత్తం ఒన్ను ఇల్లాదా, కుత్తం ఒన్నుమిల్లాదా. అంటే ఈ గోపకులకి ఏ ఒక్క కించిత్ దోషము కూడా లేని గోపకుడి యొక్క చెల్లెలా అంటున్నారు మన గోదమ్మ. ఏ దోషము లేదు అంటే శత్రువుల దగ్గరకు వెళ్ళి శత్రువులతో యుద్ధము చేసేటప్పుడు శత్రువుల చేతిలో ఆయుధము లేదనుకోండి, యుద్ధం చేయరట, యుద్ధం ఆపేస్తారట. అంత గొప్ప గుణము కలిగిన వారు, అటువంటి దోషము లేనివాడు ఇవాల్టి గోపకుడి యొక్క చెల్లెలు. అంటే గోపకుడిని వర్ణిస్తోంది మన గోదమ్మ. అలాగే కించిత్ దోషము లేనివారు, ఒకవేళ దోషము ఉన్నా ఎన్నడియార్ అది செய்யார், செய்தாரேல் నన్ను செய்தார் పోలం, నా అడియారుగల్ నా దాసులే కదా, దోషం చేసినా పర్వాలేదులే నేను రక్షిస్తాను అంటాట కృష్ణయ్య. కనుక ఏ ఒక్క దోషము లేని గోపకుడి చెల్లెలా అంటున్నారు మన గోదమ్మ గారు. ఇప్పుడు చెల్లెల వైభవానికి వచ్చారు. కోవలర్ధం పొర్కొడియే. ఎటువంటి చెల్లెలట? గోవుల సమూహాలను లెక్క పెట్టనేనంత గో సమృద్ధి కలిగిన గోపకుడి కూతురా. అదేవిధంగా మంచి పరాక్రమం కలిగిన శత్రువుల దగ్గరకే వెళ్ళి శత్రువుల్ని సంహరించేంత పరాక్రమం కలిగిన కూతురా. కుత్తమొన్నిలద, ఏ దోషము లేని గోపకుడి కూతురా. కోవలర్ధం పొర్కొడియే అంటున్నారు మన గోదమ్మ. గొల్ల కులానికే బంగారు తీగట ఇవాల్టి గోపిక. జనక కులానికే కీర్తి తెచ్చినది మన జానకి సీతమ్మ. అదేవిధంగా దశరథుడి కులానికే కీర్తి తెచ్చిన వాడు నడువిన్ పిళ్ళై భరత ఆళ్వాన్ పారతంత్ర్యముతో. అదేవిధంగా నందగోప కులానికే కీర్తి తెచ్చిన వాడు మన కృష్ణయ్య. అదేవిధంగా ప్రపన్న కులానికే తలైవర్ గొప్పవారు మన నమ్మాళ్వార్. అలా ఇవాల్టి గోపిక కూడా గొల్ల కులానికే తీగ వంటిది అంటున్నారు మన గోదమ్మ. తీగ కర్రను అంటిపెట్టుకునే ఉంటుంది, కర్ర లేకపోతే తీగ ఉండలేదు. అలాగే కృష్ణయ్యనే అంటిపెట్టుకునే గోపికను వర్ణిస్తున్నారు మన గోదమ్మ గారు. ఇంకా ఈమె యొక్క అవయవ సౌందర్యం ఎంత గొప్పది అంటే పుత్తర వల్కుల్, అవయవ శోభ, అవయవ సౌందర్యం. పుత్తర వల్కుల్, పాము నితంబాన్ని ఎత్తి ఉంటుందట.
పడగని విప్పి ఉంటుందట. పుట్ట రాగానే సన్నగా అయిపోయి పుట్ట లోపలికి ప్రవేశిస్తుందట. అలాగే ఇవాల్టి గోపిక సౌందర్యం ఎటువంటిది అంటే పై భాగము వెడల్పుగా ఉంటుంది అందంగా, కింద భాగము పాదాలు కనిపిస్తూ ఉంటాయి, మధ్యలో నడుము మాత్రము ఉందా లేదా అన్నట్లుగా ఉంటుందట. ఇవాల్టి గోపిక యొక్క నడుము అంత సన్ననైన నడుముతో అందంగా ఉంటుందట ఇవాల్టి గోపిక. అంటే ఒక నడుము వైభవాన్ని చెప్పారు కాబట్టి మన గోదమ్మ గారు అవయవ సౌందర్యం అట. పూనమహిలే. ఇక నెమలి ఏ భాగము చూసినా అందంగా ఉంటుంది. నెమలి పించాలు అందంగా ఉంటుంది, నెమలి శరీరము అందంగా ఉంటుంది, నెమలి యొక్క ముక్కు అందంగా ఉంటుంది, నెమలి నేత్రాలు అందంగా ఉంటాయి, నెమలి తల అందంగా ఉంటుంది, నెమలి పాదాలు అందంగా ఉంటాయి. అంటే పూర్తి నెమలి అందంగా ఉంటుంది కనుక అవయవ శోభ, సర్వావయవ శోభ, సముదాయ శోభ అని పేరు దీనికి. కనుక పుత్తర వల్కుల్ ఈ పదము దగ్గర ఒక నడుము భాగాన్ని అనుగ్రహించారు. పునమైలే దగ్గర మొత్తము తిరుమేని మొత్తం అందంగా ఉండే గోపిక వైభవాన్ని చెబుతున్నారు మన గోదమ్మ గారు. అలాగే రామః కమలపత్రాక్ష, ప్రత్యేకంగా రామచంద్రుడి యొక్క నేత్ర సౌందర్యాన్ని వర్ణించారు. అంటే అవయవానికి సేవించిన అందంగా ఉంటాట రామచంద్రుడు. సర్వసత్వ మనోహర, దివ్యమంగళ విగ్రహాన్ని సేవించిన అందంగా ఉంటాట రామచంద్రుడు. అలాగే ఇవాల్టి గోపిక ముక్కుని చూస్తే ముక్కు అందంగా ఉంటుందట, నేత్రాలను సేవిస్తే నేత్రాలు అందంగా ఉంటాయట, నడుమును చూస్తే నడుము అందంగా ఉంటుందట. ఇలా ఏ అవయవాన్ని సేవించినా అందంగా ఉంటుంది. ఇక లావణ్యం, పూర్తి గోపిక యొక్క ఆపాదమస్తకాన్ని సేవించినా అందంగా ఉంటుంది. మనకు దివ్య దేశాలలో తిరుక్కురుంగుడి నంబి పెరుమాళ్లను లావణ్యం అంటారు. అంటే పూర్తి పెరుమాళ్ అందంగా వేంచేసి ఉంటారు, దివ్యమంగళ విగ్రహం. అదేవిధంగా నాగపట్టణం అచ్చో ఒరువర్ అజగియవా, సౌందర్యరాజ పెరుమాళ్ళని సేవిస్తే ఏ అవయవానికి ఆ అవయవమే చాలా అత్యద్భుతంగా సౌందర్యంగా ఉంటారు మన సౌందర్య రాజ పెరుమాళ్. కనుక ఇవాల్టి గోపిక సౌందర్యం ఎటువంటిది అంటే లావణ్యము కలిగినది, అంటే సముదాయ శోభ, సౌందర్యము కలిగినది అంటే అవయవ శోభ. అటువంటి గోపికను మేల్కొలుపుతున్నారు మన గోదమ్మ గారు. వెంటనే గోపిక అన్నారు కదా, అందరూ వచ్చారా అన్నారట. సుత్తత్తు తోజిమారెల్లారుం వందు, తల్లి గోష్ఠిలో అందరూ ఉన్నారు, నీవు తప్ప. నీ మొత్తం పుగుందు, మేమందరము ఎక్కడ ఉన్నామో తెలుసునా, నీ ఇంటి వాకిటిలో, అంటే నీ ఇంటి బయటనే ఉన్నాము. మనం ఎక్కడికైనా గోష్ఠికి కానివ్వండి దివ్య దేశానికి వెళ్ళాలి అంటే సంకేత స్థలాన్ని చూసుకుంటాం కదా, పలానా ప్రదేశానికి వస్తే అందరం కలిసి వెళదాము అని. అలాగే గోపికలందరూ కూడా సంకేత స్థలం ఏది అట, ఇవాల్టి గోపిక తిరుమాళి గట. కనుక అందరము వచ్చాము తల్లి అంటున్నారు మన గోదమ్మ గారు. సరే, గోపికలందరూ కూడా యమునా నది ఒడ్డునకు వెళ్ళి ఇసుక బొమ్మరిల్లు కడుతూ ఉన్నారట. కడుతూ ఉంటే వెంటనే మన కొంట పిల్లాడు వచ్చాట. ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు కానీ అందంగా పొడి అడుగులు వేసుకుంటూ చక్కగా ఆ గాలికి, యమున ఒడ్డు కదా చల్లగా ఉంది, ఆ చల్లదనానికి చల్లటి గాలికి కేశాలు అటు ఇటు ముంగురులు అటు ఇటు ఊగుతున్నాయట. కస్తూరి తిలకాన్ని ధరించాడు, నుదుట నెమలి పింఛాన్ని ధరించాడు, చక్కగా నడుముకి పిల్లన గ్రోవుని ధరించాడు. అలా బుడిబుడి అడుగులతో వచ్చి గోపికలు కట్టిన బొమ్మరిళ్ళన్నిటినీ కూడా కొల్లగొట్టేశాట పాదాలతో. వెంటనే అందరూ కృష్ణయ్య వంక చూశాట. వెంటనే కృష్ణయ్య ఎలా ఉన్నాడు, ముగిల్ వన్నన్, నీల మేఘవర్ణమాట. కోపం కలిగిన గోపికలల్లా పెరుమాళ యొక్క తిరుమేని సేవించగానే కోపం మొత్తం పోయిందట. అటువంటి ముగిల్ వన్నన్, మేఘవర్ణుని యొక్క నామం పేర్పాడ. మనకు కృతయుగంలో ధ్యానముతో తరించారు, త్రేతాయుగంలో యజ్ఞయాగాదులతో తరించారు, ద్వాపర యుగంలో అర్చనతో తరించారు, కలియుగంలో పేర్పాడ నామ సంకీర్తనతో తరిస్తామట. కనుక ముగిల్వన్నన్ పేర్పాడ, కనుక మేఘవర్ణుడి యొక్క నామాలు చెప్పాలి తల్లి, పాడాలి తల్లి, కనుక నీవు బయటికి రావలసింది అని మన గోదమ్మ ప్రార్థించిన లోపల గోపిక కొంచెం కూడా మాట్లాడట్లేదట, ఉలకట్లేదట, పలకట్లేదట. కనుక సిత్తాదే పేసాదే, నువ్వు లేచినట్లు మాకు గుర్తులు తెలియట్లేదు, నీ మాట
మాకు వినిపించట్లేదు తల్లి. సిత్తాదే పేసాదే సెల్వ పెండాటి. గొప్ప సంపద కలిగిన గోపిక. ఏంటి సంపద? కృష్ణయ్యనే సంపదగా భావించిన ఓ సెల్వ పెండాటి. రామానుజుల వారికి సంపద ఏమిటి? యో నిత్యమచ్యుత పదాంబుజ యుగ్మరుగ్మ వ్యామోహత స్తదితరాణి తృణాయ మేనే. మొత్తం అన్నిటినీ కూడా పుల్లు అంటే గడ్డిపోచతో సమానంగా భావించి సంపదనంతటినీ విడిచిపెట్టి అసలైన సంపద రామానుజ తిరువడి అని ఎలా అయితే కూరాన్ని విడిచిపెట్టి సంపదను విడిచిపెట్టి శ్రీరంగానికి వేంచేశారో స్వామి కూరత్తాళ్వాన్, అలాగే ఈ గోపిక సంపద ఏమిటి? కృష్ణయ్యే. కనుక సెల్వ పెండాటి నీ ఎదుక్కుం పొరుల్, ఎందుకు ఇలా నిద్రించి ఉన్నావు? ఏమి నీ అభిప్రాయము? ఉరంగ్, మేలుకో తల్లి అని ప్రార్థించగా మన గోదమ్మ గారు లోపల గోపిక సెల్వ పెండాటి అంటున్నారు. పుత్తరవల్గుల్ పునమయిలే అని సౌందర్యాన్ని లావణ్యాన్ని కీర్తిస్తున్నారు. కోవలర్థం పొర్కొడియే, గొల్ల కులానికే బంగారు తీగ వంటిదానా అంటున్నారు. నేను కాదమ్మా మీరే అంటూ లోపల గోపిక బయటకు వచ్చి గోష్ఠికి దాసోహం చేసి గోష్ఠిలో చేరి రేపటి రోజున ఇంకా గోపికను మేల్కొల్పబోతున్నారు. ఇవాల్టి పాసురంలో నామం ఏమిటి? మేఘవర్ణుడా అంటే ముగిల్ వన్నన్. ఆ ముగిల్ వన్నుడు ఎక్కడ వెంచేసి ఉన్నాడు అంటే పదినమర్పాడియ పెరుమాళ్. పదుగురు ఆళ్వార్లు మంగళాశాసనం చేసిన 108 దివ్యదేశాలలో మొదటి దివ్యదేశమైన పూర్వాచారులందరూ వచ్చి చేరిన మనకు రాజధాని ఏమిటి అంటే మన శ్రీరంగం అట. ఆ శ్రీరంగ వైభవాన్ని, శ్రీరంగనాథుడి వైభవాన్ని అనుగ్రహించారు మన గోదమ్మ గారు. கத்துக்கரவை கணங்கள் பல கரந்து செத்தார் திரளழிய சென்னு செருச்செய்யும் புத்தமுன்னில்லாத கோவலர்தம் பொற்கொடியே புத்தரவல்குல் புனமயிலே போதராய் சுத்தத்து தோழிமாரெல்லாரும் வந்து நின் முத்தம் புகுந்து முகில் வண்ணன் பேர் பாடா சித்தாதே பேசாதே செல்வ பெண்டாட்டி நீ எதுக்குறங்கும் பொருளேலோரெம்பாவாய் எத்துக்குறங்கும் பொருளேலோரெம்பா. ஆண்டாள் திவ்ய திருவடிகளே சரணம்.